హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో 10 నిమిషాలలోనే చాలా ఈజీగా టేస్టీగా పల్లీల పకోడీని చేసుకుందామండి. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ టైంగా తినవచ్చు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు ఇలా 10 నిమిషాలలోనే పల్లీల పకోడీని చేసి పెట్టండి. పల్లీ పకోడీకి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు నిండుగా వేరుశనగ పప్పుని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పల్లీ పకోడీ చేసుకునేటప్పుడు మాత్రాన పల్లీలు ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. పల్లీలు వేసిన తర్వాత ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 రెబ్బల కరివేపాకుని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోంపు పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నాను. ఇలా అన్ని పదార్థాలు వేసిన తర్వాత పల్లీలంతా కూడా మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ మరొకసారి బాగా కలపండి. అప్పుడు ఉప్పు కారం అంతా కూడా పల్లీలకి బాగా పడుతుంది. ఇప్పుడు చూడండి, పల్లీలంతా కూడా బాగా పొడి పొడిగా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు పైన బేస్ కోటింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మరొకసారి కలపండి. ఇలా కలుపుకోవడానికి మరీ ఎక్కువ వాటర్ అనేది పట్టదండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే పడుతుంది. ఎక్కువ వాటర్ అనేది మీరు పోసినట్లయితే మీకు జారుగా అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పొడి పొడిగా ఉన్నట్లుగా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న పల్లీలని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. అందుకోసమని ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా కాగిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇప్పుడు నూనె బాగా కాగిందా లేదా అనేది ఒక పల్లీని వేసి చెక్ చేద్దాం. ఇలా పల్లీ వేయగానే చుట్టంతా కూడా బాగా బుడగలు అంటే బెలూన్స్ లా వస్తున్నాయి కదా, అంటే నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు అందులో వీటిని ఒక్కొక్కటిగా పల్లీలని వేసుకుందామండి. ఇలా పల్లీలని వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 15 సెకండ్స్ వరకు అలాగే ఉంచేసి దాని తర్వాతనే జల్లెడ గరిటెతో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ పల్లీలని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు మనకి ఫ్రై అయిందా లేదా అనేది ఎలా తెలిసిద్దంటే ఇలా పల్లీ చుట్టూ కూడా బెలూన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జల్లెడ గరిటెతో పల్లీల మొత్తాన్ని తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోనికి మార్చుకోవాలి. సేమ్ ఇందాకలాగానే సెకండ్ బ్యాచ్ పల్లీలని కూడా వేసుకుందామండి. వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా టిష్యూ ఉన్న ప్లేట్లోనికి మార్చుకుందాం. అంతేనండి, షాపుల్లో అమ్మే విధంగా ఇప్పుడు మన ఇంట్లోనే పల్లీ పకోడీని ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఈ టిప్స్తో కనుక మీరు చేసినట్లయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా ఇష్టపడుతూ తింటారు. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.